ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని పెద్ద కడుపూరు మండలం వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ మాల రామాంజనేయులు అన్నారు. ఆదివారం 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సచివాలయం వన ఆవరణంలో సర్పంచ్ మాల రామాంజనేయులు పతాకావిష్కరణ చేసి స్వాతంత్ర సమర యోధులకు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాయిలను దాటుకొని భారత ప్రపంచంలోని ప్రాఖ్యాతిగాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. స్వాతంత్ర సమర యోధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయేందర్ రెడ్డి, బ్రహ్మయ్య, మెట్రో దశగిరి, రామాంజనేయులు, ఈరన్న, శాంతిరాజ్, ఎర్రన్న, ముఖిరన్న, అర్లప్ప తదితరులు పాల్గొన్నారు. అదే పని వేసుకుని వేస్తాడు వాళ్ళకి అదే పని వేస్తాడు. సచివాలయంలో అక్కడ వదిలిపెట్టాను ప్రధానికి ఉందండి. మనని మూడు రంగుల జెండా జాతీయ జెండా ఎగురవేరండి, జాతీయ జెండా ఎగురవేరండి, రండి బోబా. వారి యొక్క ఫోటోలు కూడా ముద్రించడం, దాంతో వెంకటతో పాటు ఇక్కడ చాలా స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు. ఆ విషయాలు మనం ప్రజలకైతేనేమి మరియు విద్యార్థులు కూడా వాళ్ళలో తీసుకొచ్చినట్టుగా చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి మీద చెప్పి తెలియజేస్తూ, ఆయన పెద్దగడుగు గ్రామం నుంచి ఢిల్లీ పాదయాత్ర చేస్తున్న ఆహ్వానించినటువంటి చాలా మంది ఉన్న పేరు విశ్వంగా మనం స్మరించుకుంటూ హనుమంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మన పెద్దలు రానటువంటి రామలింగమ్మ అవ్వ గారు, ఇలా చాలా గ్రామ తోడుగా ఆయన సహకరించి ఢిల్లీ పాదయాత్రకి వీళ్ళ చైతన్యం తీసుకొచ్చి స్వాతంత్రం ముందే ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి అని చెప్పేసి ప్రతి ఒక్కరు మనకు తెలుసు. ఆ ఉద్యమాన్ని ఇక్కడ మనం చదువుకున్న ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలని ఈ సంగతి తెలుసు. ఈ యొక్క కార్యక్రమాన్ని సచివ సిబ్బందికి ప్రతి ఒక్కరికి తెలుగు స్వాతంత్ర శుభాకాంక్షలు కూడా శుభాకాంక్షలు చేసి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్. 70వ సందర్భంగా గ్రామాలయం దగ్గర ఈ యొక్క కార్యక్రమం కష్టంగా ఉంది. ఈ యొక్క కార్య సర్పంచ్ అదేవిధంగా ఎంపీడీకి వార్డు మెంబర్లకు, సోదరులకు, విద్యార్థులకు కూడా న్యాయవాదాలు వాళ్ళని త్యాగ గుర్తించిన మనం ఈ యొక్క ఏర్పడటం, దాని భావితరానికి తెలియాలి, తెలియాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మన ప్రోగ్రామ్ ఇంత పెద్ద చేపట్టుకోవడం ఉంది. అందులో ఈరోజు నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే వెంకట జ్ఞాపకర్త ఈరోజు క్విజ్ పోటీలు ఏర్పడుకొని పరిమితం పడడం కాబట్టి వాళ్ళ యొక్క గుర్తులు మహనీయుల త్యాగాలను నెమ్ముకుంటూ ఈ యొక్క కార్యం జరుపుకుంటూ